మనం ఏమీ చేయకపోయినా అవమానిస్తూ ఉంటారు. ఆ అవమానం నుంచి బయటపడాలంటే ఏం చేయాలమ్మా? ప్రతి దానికి ఏదో విధంగా బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. కావలసి బాధ పెట్టాలంటారని చెప్పి కింద కామెంట్లో పెడతారు. ఒకటి ఆలోచించండి. మనం మన పురాణాలని పురాణాలుగానే చదివి వదిలేస్తున్నాం. కానీ ధ్రువోపాఖ్యానం గనక చదివితే అందులో మనకు ఒకటి అర్థం అవుతుంది. ధ్రువుడు చిన్నపిల్లాడు. అక్కడ సింహాసనం మీద తన తండ్రి ఒళ్ళో తన తమ్ముడు కూడా కూర్చుంటాడు. అప్పుడు ధ్రువుడికి కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవాలని అనిపిస్తుంది. వెళ్తే పిన్ని ఏం చేస్తుంది? చేయి పట్టుకుని బయటికి లాగేసి, అక్కడ కూర్చునే అర్హత నీకు ఎప్పుడు వస్తుంది అంటే, నా కడుపును పుడితే వస్తుంది, నీకు అంత అదృష్టం లేదు అని చెప్పి తోసేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ధ్రువుడు? తల్లి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏంటమ్మా ఇలా జరిగింది అని. అప్పుడు తల్లి ధైర్యం చెప్తుంది, నీకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గం విష్ణువు తప్ప ఎవరు చూపించలేడు, వెళ్ళు విష్ణుమూర్తిని ప్రార్థించు అంటే, ఆ చిన్న వయసులో తన పినతల్లి తనని అవమానపరిచిన భయపడి కృంగిపోకుండా తపస్సు చేయటానికి వెళ్తాడు. అలాగే ధ్రువుడి తల్లి కూడా తన్ని ఏమి నీరుగార్చే ప్రయత్నం చేయలేదు. నువ్వు విష్ణువును ప్రార్థించు, భగవంతుడి పాదాలు పట్టుకో అంది. ధైర్యంగా అడవిలో చిన్న పిల్లవాడు తపస్సు చేస్తే విష్ణుమూర్తి వచ్చి ప్రత్యక్షమవుతారు. అంటే ఏ అవమానాన్ని అయితే తన్ని చేశారో అదే అవమానాన్ని మోటివేట్ గా తీసుకుని తను సాధించాడు. ఈ రోజుకి ధ్రువ నక్షత్రం లాగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా మనల్ని అబ్యూస్ చేశారు అనుకోండి, బాధ పెట్టారు అని అనుకోండి, కృంగిపోయి అయ్యో నా జీవితం అంతే అని చెప్పి మూల కూర్చోవటం కాదు. ఆ అవమానం మెట్లెక్కి విజయం సాధించండి.